హలో అందరికీ. ఇక ఆఖరి రోజైతే 9వ రోజండి. ఇక దుర్గాదేవి అలంకరణ రోజు మేము గుడిలో అయితే పూజ అయితే చేపించుకున్నామండి. ప్రతి సంవత్సరం మా గంగానమ్మ టెంపుల్‌లో అండి రత్నాలతోటి ఒకరోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రత్నంతోటి పూజ అయితే చేస్తారండి. ఈ సంవత్సరం అయితే కనకరాగ పుష్పంతోటి పూజలైతే చేశారండి. అందులో నేను కూడా పాలు పంచుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి సంవత్సరం నేను పూజ చేపించుకుంటానండి. ఏ ఇయర్ కూడా నేను మిస్ అవ్వనండి. అలాగే ఈ ఇయర్ కూడా నేను పూజ అయితే చేపించుకున్నాను. కానీ చాలా ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. చాలామంది జనాలైతే వచ్చారు. చాలా బాగా జరుపుకున్నారండి. మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి. మరి మా దీక్ష ఈ రోజుతో అయితే ఇక పూర్తవబోతుందండి. ఇంకొక 2 రోజులతో అయితేని నెక్స్ట్ వీడియో అయితే ఇంకా రావండి. ఈ వీడియో అయితే ఎండింగు. ఎందుకంటే ఇక నాకు లాస్ట్కి వచ్చేస్తుంది కదండి. ఇంకా దీక్ష అది విరమించాలి కాబట్టి వీడియో అది తీయడం అనేది నాకు వీలవదండి, అప్లోడ్ చేయడం అనేది. ఇదండి మా నవరాత్రి యొక్క పూజా విధానం అండి. నేను ప్రతి సంవత్సరం ఎలా అయితే చేసుకుంటాను అనేది నేను ప్రతి ఒక్క వీడియోలోని కూడా మీకు తెలియజేశానండి. నా వీడియోలో ఏదైనా తప్పు ఏమన్నా ఉండుంటే కనుక నన్ను క్షమించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు కనుక నేను ఏమన్నా పూజ చేస్తుంటే కనుక నాకు తెలియచేయండి ప్లీజ్. ఎలా చేయాలి అలా చేయాలని నాకు చెప్పండి. అలాగే నా పూజ అనేది, నా దీక్ష అనేది ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక లాస్ట్ డే అండి. దుర్గాదేవి అమ్మ అలంకరణలో గంగానమ్మ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. నాకు ప్రతి వీడియో మీకు ఇలాగా షేర్ చేసి పంపించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాతో పాటు మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అని అనుకుంటున్నానండి నేను. మీరు అనుకుంటే కనుక కామెంట్లో తెలియచేయండి. మరి మీ నవరాత్రి పూజలు అనేది బాగా జరిగినాయా అండి? మరి ఉంటానండి. ఇక నేను మళ్ళీ ఒక మంచి కార్తీక మాసం వీడియోతో మళ్ళీ